రైట్, మరొక అంశం సార్. కేసీఆర్ను కవిత ఇబ్బంది పెడుతుందా? రచ్చ చేయడానికి లేఖ రాసిందా? ప్లాన్ ప్రకారమే లెటర్ లీక్ చేయించిందా? అసలు ఏంటి సార్, తండ్రి కూతురు మధ్య అసలు ఎవరు ఊహించిన విధంగా 2-3 రోజుల నుంచి ఈ విషయం నడుస్తుంది. సరే, ఆమె దగ్గరికి కేసీఆర్ 2 దూతలను పంపించారని, అదే వాళ్ళు వెళ్ళారు నిన్న. ఒకరు దామోదర్ గారు, ఇంకొకరు దామోదరావు, ఇంకొక ఆయన. వీళ్ళు వెళ్ళినప్పుడు ఆమె నేనేమి ఇబ్బంది పెట్టాలని రాయలేదు, ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి, సూచనలు చేయడానికే నేను రాశాను, కానీ దాన్ని కావాలని లీక్ చేశారు. అదే ఆమె ఆరోపణ, దయ్యాలు లీక్ చేసేయని. సో ఇప్పుడు ఆ దయ్యాలు ఎవరనేది తేల్చాలనేది ఆమె డిమాండ్. ఆ దయ్యాలు బీఆర్ఎస్ లోనే ఉన్నాయని సార్. అంతే కదా, బీఆర్ఎస్ లో లీక్ అంటే దయ్యాలు బీఆర్ఎస్ లో ఉండాలి కదా. నేను అదే కామెంట్ చేశా, కేసీఆర్ కంటే బలమైన దయ్యాలు ఉన్నాయా? కేసీఆర్ దేవుడు, మీరు పురాణాల ప్రకారం వెళ్తే దేవుడి కంటే దయ్యాలు పవర్ఫుల్గా ఉండే ఛాన్స్ లేదు. బీఆర్ఎస్లో చూస్తే కూడా కేసీఆర్ సర్వాధీనత, కర్త కర్మక్రియ, ఆయన మించిన దయ్యాలు ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి బీఆర్ఎస్లో ఏదో జరుగుతుంది అంటలో ఏం సందేహం లేదు. అయితే కేసీఆర్ చాలా టఫ్గా ఉన్నారు, కూతురు మీద చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా చెప్పినప్పటికీ కూడా 2 సీనియర్ నాయకులను ఆమె దగ్గరికి పంపించడం అంటే తప్పకుండా కొంత రాజీ కోసం ఇవన్నీ ప్రయత్నించడమే. ఈ సమయంలో మనం గమనిస్తే కవిత తిరుగుబాటు చేసే ఉద్దేశం లేదు, నేను కేసీఆర్ నాయకత్వాన్ని గౌరవిస్తాను అని ఆమె చెప్పారు. ఇవి వచ్చేవన్నీ కూడా కథలు చాలా ఎక్కువగా వస్తున్నాయి, నిజం కాదన్నట్టుగా చెప్పారనేది చెప్తున్నారు. ఇంకా రెండోది మటుకు ఇవెవరో కొంతమంది లీక్ చేస్తున్నారు, నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మూడవది, నేను పార్టీ పెడతాను వ్యతిరేకం, ఇన్ని వార్తలు వస్తుంటే ఎవరు ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కానీ సన్నిహితులు కానీ. ఇప్పుడు హరీష్ రావు మీద వస్తే మీరు అంత పెద్ద ఎత్తున అందరూ వచ్చి ఖండించారు కదా, నా మీద జరుగుతుంటే మీరు ఖండించడం లేదు, అది నాకు చాలా బాధగా ఉంది. నా మీద కేసులు వచ్చినప్పుడు, అవినీతి ఆరోపణలో జైలు వచ్చిన అప్పుడు కూడా తగినంత నాకు సాయం లభించలేదు, సరే, కానీ నా మీద ప్రచారం జరుగుతుంటే కూడా ఖండించకపోగా దాన్ని పెంచారు మీరు, ఇది మటుకు నాకు కష్టంగా ఉంది అని. అంటే ఇప్పుడు ఆమె పూర్తిగా అంటే కేసీఆర్ నాయకత్వంలోనే ఉన్నాను, ఇవన్నీ అబద్ధాలని బహిరంగంగా ప్రకటించడానికి ఆమె సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ అధికార పత్రికలో ఈ వార్త లేదు. ఆమె ఏమాత్రం మెత్తబడినా, తండ్రి పట్ల విధేయత ప్రకటించినా వాళ్ళ అధికార పత్రికలో ఇవన్నీ దూదిపెంజేలా తేలిపోయాయి, కవిత పూర్తి విధేయ అని వచ్చేవి. రాలేదు అంటే దాని అర్థం ఏంటంటే అసంతృప్తిగా ఉన్నారు, పూర్తి అసంతృప్తిగా, ఆగ్రహంగానే ఉన్నారు. ఆమె వేరే పార్టీల వాళ్ళని కూడా కలుస్తూ ఉన్నారు. ఆమె ప్రస్తుతానికైతే తెలంగాణ జాగృతి అన్న పేరుతోనే తన కార్యకలాపాలు పెంచుతూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని మటుకు ప్రయత్నిస్తున్నారు అనేది కనిపిస్తుంది. అంటే తన మార్కుని చూపించాలనుకుంటున్నారు. అంటే ఇంకో ప్రశ్న కూడా వేశారని ఒక పత్రికలో రాస్తున్నారు. ఏమని అంటే, అవును ఇవన్నీ జరిగి రేపు పార్టీ అధికారంలోకి వస్తుందనుకో, వచ్చినా కానీ కేటీఆరే కదా ముఖ్యమంత్రి అవుతారు, నా పరిస్థితి ఏంటి అప్పుడు? ఇప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇంత జరిగి నన్ను ఏకాకిని ఎక్స్పోజ్ చేసి లేనిపోయిన ప్రచారాలకు అవకాశం ఇచ్చారు కదా, రేపు పొద్దున అధికారంలోకి వస్తే నా పరిస్థితి ఇంకా అన్యాయంగా అవచ్చేమో, నన్ను పట్టించుకోరు ఇంకెవరు అనే ఒక అసంతృప్తి కూడా వెలిబుచ్చారు. కానీ తెలకపల్లిరావు గారు, ఈ ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ ఎపిసోడ్తో కంపేర్ చేస్తే అక్కడ జగన్ గారు, షరీఫ్ల గారు, ఇక్కడ కేటీఆర్ గారు, కవిత గారు కాబోతున్నారా వీళ్ళు కూడా? ఖచ్చితంగా. ఇప్పుడు కుటుంబాల్లో నిన్న మీరు చూడండి, బీహార్లో తేజస్వి యాదవ్ వాళ్ళ అన్నయ్యను ప్రతాప్ యాదవ్ అని ఆయన్ను బహిష్కరించాడు, లల్లూ ప్రసాద్ యాదవ్. ఆయన ఏదో వ్యక్తిగతంగా చేశాడని, కానీ నిజానికి అన్నదమ్ముల సమస్య ఉంది. తమిళనాడులో కూడా మీరు చూస్తే అలిగిరి స్టాలిన్, అవును, మీరు ఉత్తరప్రదేశ్లో కనుక చూస్తే అఖిలేష్ యాదవ్, ఇంకొక ఆయన తమ్ముడు యాదవ్, అవును, ఎవరు ములాయం యాదవ్ తమ్ముడు. అలాగే మీరు మహారాష్ట్రలో చూస్తే అక్కడ ఆయన రాజ్ ఠాకరే, ఉద్ధవ్ ఠాకరే. ఇలా కుటుంబాల మీద ఆధారపడిన, ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కూడా ఏదో ఒక స్థాయిలో ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, కృష్ణ, ఇప్పుడు కూడా జూనియర్ దగ్గుబాటి, ఇదంతా చంద్రబాబు దగ్గుబాటి ఇప్పుడు కలిసారు, అది వేరే విషయం. కానీ అందువల్ల భవిష్యత్తు జూనియర్ కుటుంబాల మీద ఆధారపడిన ప్రాంతీయ పార్టీల సమస్య ఉంటుంది. కానీ షర్మిల అదేమో కొంచెం వేరు, ఆమె అన్నయ్యతో ఉన్నారు. సరిగ్గా ఇలా జరగకుండా ఉండడానికే నేను షర్మిలను తీసుకురాలేదు అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఎప్పుడైతే వీళ్ళందరూ వస్తారో మళ్ళీ వాళ్ళ స్థానం ఇస్తే ఒక గొడవ, ఇవ్వకపోతే ఒక గొడవ, కాబట్టి నేను దూరంగా పెట్టానంటారు. మరి దూరంగా పెట్టిన వాడు జైల్లో ఉన్నప్పుడు మాతో ప్రచారం ఎందుకు చేయించావు? అవును, మేమే కదా నిలబెట్టావు నువ్వు లేనప్పుడు అని వీళ్ళు అంటారు. అవును.
సో రాజకీయాలు కుటుంబాలు ఏ విషయాలు కాకుండా అది వేరే, అది లేకపోవడం వల్ల వస్తున్న సమస్యలు. మూడోది వేరే నాయకులు ఎవరిని పెద్దగా ఎదగనివ్వకపోవటం. ఆ ప్రముఖ నాయకులు ఆ ముగ్గురైనా నలుగురైనా వాళ్ళే ఉండడం వల్ల వాళ్ళ మధ్య వచ్చే తగాదాలు పార్టీ తగాదాలు అయిపోతున్నాయి. మరి కేసీఆర్ వీటిని ఎలా పరిష్కరిస్తారు? కేసీఆర్ నాయకుడుగా నిన్న నేను ఆ విషయం కూడా చెప్పాను. హరీష్ రావు కేసీఆర్ ఆదేశాలు పాటిస్తాను అంటున్నప్పటికీ మీరే ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రిగానే దిగిపోవాలని హరీష్ రావు అడుగుతున్నారు. అంటే మీరే ముఖ్యమంత్రిగా ఉండాలంటే వీడు వద్దనే కదా. అంతే కదా సార్. కాబట్టి మల్లగుల్లాలు జరుగుతున్నాయి, బీఆర్ఎస్లో జరగడం లేదని కాదు. బట్ బీజేపీ పట్ల వీళ్ళ స్టాండ్ ఎక్కడ ఉంటుంది, ఏమవుతుంది అన్నదే క్రూషియల్ క్వశ్చన్. అంటే రేపు ఎన్నికల్లో ఇద్దరు కలిసిపోతారని మన మీద ప్రచారం జరుగుతుంది. మీరు దానికి ఆస్కారం ఇస్తున్నారన్నది కవిత ఆరోపణ. ఓకే, దాని మీద కూడా చెప్పడానికి సిద్ధంగా లేరు కేసీఆర్. వ్యక్తిగతంగా అలా ఉంచి లేదు బీజేపీతో మనం ఎట్టి పరిస్థితుల్లో కలవమని చెప్పడానికి కూడా ఆయన ఇప్పుడు సిద్ధంగా లేరు. అవును. సో అక్కడ కీలకమైన అంశంగా అక్కడ ఆగుతోంది. కవిత తిరుగుబాటు అంత సులభంగా చల్లారదు అన్నది ఈ రాయబారం వైఫల్యం తర్వాత మనకు అర్థమవుతుంది. రైట్ సార్, మరొక అంశం చూద్దాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తొలగింపులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. 4,500 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. ఈ నెల 20 నుంచి